గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన భూ ఆక్రమణలను బయటికి తీయకుండా పేదల ఇళ్లను కూల్చివేయడానికి కసరత్తు చేస్తున్న అధికారులపై తిరుగుబాటు తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు. ఇల్లు లేని నిరుపేదలు గత ప్రభుత్వ హయాంలో దక్కకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భూ పోరాటాలు చేసి కడప జిల్లా బద్వేల్ మండలం సి కొత్తపల్లి బాకారాపేటలో గుడిసెలు వేసుకుని చిన్నపాటి రేకుల షెడ్లు నిర్మించుకుని అక్కడే స్థిర నివాసం చేస్తున్నారన్నారు. కానీ నేడు వైసీపీ నాయకుల మాటలు విని ఏదో ఒక విధంగా వాటిని తొలగించాలని చూస్తుండటం, అలాంటి వారికి కొంతమంది కూటమి నాయకులు కూడా పొంత పడటం సిగ్గుచేటన్నారు. పేదరిళ్లు జోలికొస్తే తిరుగుబాటు చేయక తప్పదని, కమ్యూనిస్టు పార్టీలకు కేసులు, జైలు కొత్తవి కావని తక్షణమే అధికారులు పునరాలోచన చేసి పేదల పక్షాన నిలబడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర అన్నారు. డీకేటీ మాఫియా యొక్క అక్రమాలు, దుర్మార్గాలు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వము, అధికార యంత్రాంగము రికార్డులో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని ఈ డీకేటీ మాఫియా వాళ్లకు అధికారుల లెక్కలన్నీ చెప్పి వాళ్ళను పురమాయించి అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి కావలసినటువంటి సహకారము అందించడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా భూ ఆక్రమణలు పెరిగిపోయినాయి. ఎవరైనా తిరుగుబాటు చేసినా, ప్రశ్నించినా, మాట్లాడినా వాళ్ళపైన పోలీసులను పురమాయించి వాళ్ళపైన కేసులు పెట్టి జైల్లోకి పంపించి దాడులు చేసి చంపడానికి కూడా వెనకాడినటువంటి ఘటనలను అనేకం చూశాం. అందులో జిల్లాలో బద్వేలు నియోజకవర్గం అంటేనే ఎక్కువ ప్రభుత్వ భూములు కలిగినటువంటి ప్రాంతం. పైగా ఈ ప్రాంతంలో ఎక్కువ శాతము దళితులు, ఎస్సీలు కలిగినటువంటి ప్రాంతం. గ్రామాలలో లేకపోతే వాళ్ళకేమో 2 ఎకరాల భూమి, సాగు భూమి లేదు. పట్టణంలో ఇప్పుడు ప్రధానంగా బద్వేల్ టౌన్లోకి వస్తే 2 సెంట్ల ఇంటి స్థలం కూడా లేక బాడిగట్లలో ఉండాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి. ఎప్పుడో కుటుంబాలు గ్రామాల నుంచి వలస వచ్చి ఈ పట్టణంలో నివాసం ఉంటూ వేలకు వేల అద్దెలు చెల్లిస్తూ రోజువారీ కూలికి పోయి జీవనం సాగించేటటువంటి వాళ్లకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలా, పక్కా గృహం మంజూరు చేయాలని చెప్పి అడిగితే వాళ్ళకి ఎక్కడా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కళ్ళ ముందరే విలువైనటువంటి భూములన్నీ కూడా ఆక్రమణకు గురవుతూ ఉంటే అధికారులకు పోయి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు చర్యలు తీసుకోకపోతే విధి లేక 2 సెంట్ల జాగాలో గుడిసెలు వేస్తే అందులో బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి గతంలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం వేసినటువంటి తిరుపతి రెడ్డి కాలనీలో ఇప్పటికీ పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం వేసినటువంటి భగత్ సింగ్ నగర్లో పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సంవత్సరం క్రితం వేసినటువంటి పీపీ కుంట దగ్గర సిపిఐ కాలనీ, అదేవిధంగా బద్వేలు మండలంలో ఉన్నటువంటి సి కొత్తపల్లి, అదేవిధంగా బాకరాపేట సిపిఐ కాలనీలకు సంబంధించినటువంటి వాటికి పట్టాలు ఇవ్వమని మనం అడుగుతూ ఉంటే, పేదలు డిమాండ్ చేస్తూ ఉంటే వాటిని పట్టించుకోకుండా ఇవాళ ఆక్రమణలు, అనుమతులు లేకుండా ఆక్రమించుకుంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి రెవెన్యూ అధికారులు రోజు ఒక అధికారి వచ్చి జనాన్ని బెదిరిస్తూ ఉన్నారు. డ్రోన్ కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నామని చెప్పి ఒక భయభ్రాంతులను గురి చేసేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బయటేమో కబ్జాదారులు రేపో మాపో సిపిఐ కాలనీలలో ఉన్నటువంటి గుడిసెలను తొలగిస్తున్నారనేటువంటి ఒక ప్రాపగండను క్రియేట్ చేసి తద్వారా ఆ భూములు కాజేయాలనేటువంటి ఈ డీకేటీ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్లు ఇవాళ అధికారులు కూడా యాక్ట్ చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. పక్కనేమో ఇవాళ భగత్ సింగ్ నగర్ పక్కనే నిర్మించినటువంటి ఆక్రమిత భూమి, అక్కడ రైస్ మిల్లులు కట్టినటువంటి వాళ్ళ జోలికి పోరు, లేదు బాకరాపేట దగ్గర కట్టినటువంటి పెద్ద పెద్ద నిర్మాణాల జోలికి పోరు. ఎకరాలు ఆక్రమించుకొని చుట్టూరు ఫెన్సింగ్ వేసుకుంటే వాళ్ళ జోలికి పోరు. రాత్రికి రాత్రి ఎకరాలు జామాయిల చెట్లు లేస్తే వాటి జోలికి పోరు. కోట్ల విలువ చేసేటువంటి భూములు ఆక్రమించుకుంటే వాళ్ళ జోలికి పోరు. కానీ పేదవాడు 2 సెంట్ల జాగాలో గుడిసేసుకుంటే మాత్రం మేఘాల మీద రెవెన్యూ యంత్రాంగం అన్ని చర్యలను ముమ్మరం చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. తక్షణం ఎవరైతే అర్హులైనటువంటి నిజమైనటువంటి పేదలు ఉన్నారో, ఎక్కడైతే గుడిసెలు వేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వండి, పక్కా గృహం మంజూరు చేయండి, మౌలిక సదుపాయాలు కల్పించండి. అది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు మంచి పేరు వస్తుంది, అధికారులకు మంచి పేరు వస్తుంది తప్ప
పేదల మీద మీ ప్రతాపం చూపిస్తే మాత్రం ప్రతిఘటించడానికి